ఇక గ్రే హౌండ్స్కు ఎండ్ కార్డు మావోయిస్టుల ఏరువేత ముగియడంతో రద్దుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఈ గ్రే హౌండ్స్ బలగాలు ఉండయి. ఇక ఎందుకంటే గ్రే హౌండ్స్ బలగాలనే మావోయిస్టుల కోసం ఏరువేత అన్నటువంటి దాంట్లో భాగంగా వాళ్ళు తీసుకొచ్చినటువంటిది. కుంబింగ్ ఆపరేషన్లో గ్రే హౌండ్స్కు కీ రోలు. ప్రస్తుతం 24 యూనిట్లలో సుమారు 700 మంది సిబ్బంది ఉన్నారట. 80% సిబ్బందిని ఇతర విభాగాలకు తరలించేందుకు ఏర్పాట్లు. డీజీపీ నేతృత్వంలో పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష చేస్తూ ఉన్నారు. మావోయిస్టుల ఏరువేతలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర గ్రే హౌండ్స్ ఇక ముగింపు దశకు చేరింది. గత 36 ఏళ్ల కాలంలో అడవుల్లో ఆపరేషన్లు చేసిన గ్రే హౌండ్స్ పోలీసులు రానున్న రోజుల్లో ల్యాండ్ ఆర్డర్ అండ్ క్రైమ్ సహా వివిధ విభాగాల్లో విధులు నిర్వహించనున్నారు. ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డి నేతృత్వంలో గ్రే హౌండ్స్ అధికారులు పలుమార్లు సమావేశాలు నిర్వహించినట్టు తెలిసింది. ప్రస్తుతం గ్రే హౌండ్స్లో విధులు నిర్వహిస్తున్న 650 నుంచి 700 మందిలో దాదాపు 80% మందిని వివిధ విభాగాల్లో నియమించేందుకు పోలీసు ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించారు. అవసరాలకు తగ్గట్టుగా కేటాయింపులు జరుపుతూ గ్రే హౌండ్స్ విభాగాన్ని పూర్తిగా రద్దు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. ఆపరేషన్స్ లో ప్రతిభ కనపరిచిన పోలీసులను కౌంటర్ ఇంటెలిజెన్స్ లో వినియోగించనున్నట్లు సమాచారం. మావోయిస్టు అగ్రనేతల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మరో 5గురు మినహా కీలక నేతలు లొంగిపోవడంతో రాష్ట్రంలో మావోయిస్టులు దాదాపు అంతరించిపోయారు. దీంతో అడవుల్లో గ్రే హౌండ్స్ కుంబింగ్ ఆపరేషన్ నిర్వహించే అవసరం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే గ్రే హౌండ్స్ రద్దుకు కసరత్తులు జరుగుతున్నట్లు తెలిసింది. మొదట్లో 3000 మంది, ప్రస్తుతం 700 మంది ఉన్నారట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 37 ఏళ్ల క్రితం శ్రీకాకుళం అడవుల్లో నక్సల్ బరి ఉద్యమం మొదలైన తర్వాత నక్సలైట్లను కట్టడి చేసేందుకు గ్రే హౌండ్స్ కు రూపకల్పన జరిగింది. 1989లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, సీనియర్ ఐపీఎస్ కేఎస్ వ్యాస్ నేతృత్వంలో గ్రే హౌండ్స్ ఏర్పాటైంది. గ్రే హౌండ్స్ దళాలకు శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ శివారులోని ప్రేమావతిపేట, మంచిరేవులలో దాదాపు 500 ఎకరాలు ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసిండ్రు. ఉమ్మడి రాష్ట్రంలో మొదట్లో 3000 మంది గ్రే హౌండ్స్ బలగాలుంటే తెలంగాణ అవతరించిన తర్వాత ఆ సంఖ్య 1500కు చేరింది. ఈ క్రమంలోనే ఒక్కో యూనిట్కు 25 నుంచి 30 మంది చొప్పున 2022 వరకు 26 యూనిట్ల గ్రే హౌండ్స్ పనిచేశాయి. కాగా మావోయిస్టుల ప్రాబల్యం తగ్గడంతో 2024 నుంచి గ్రే హౌండ్స్ లో నియామకాలు జరగలేదు. దీంతో ప్రస్తుతం 24 యూనిట్లో 650 నుంచి 700 వరకు సిబ్బంది మాత్రమే వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. వీళ్ళందరూ కూడా వివిధ డిపార్ట్మెంట్లకి, క్రైమ్ అండ్ లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్లకి వాళ్ళందరూ కూడా ఫిల్ చేయబోతా ఉన్నారు. మావోయిస్టుల ఆపరేషన్లో గ్రే హౌండ్స్ సక్సెస్. తీవ్రవాద, ఉగ్రవాద కార్యకలాపాల అణచివేతలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్తో పాటు గ్రే హౌండ్స్ బలగాలు విశేషమైన కృషి చేసినాయి. అజ్ఞాతంలో ఉన్న అగ్రనేతలు, కీలక సభ్యులు సహా మావోయిస్టు క్యాడర్లు లొంగిపోయే విధంగా చర్చలు జరిపారు. కాగా వరుస ఎన్కౌంటర్లు, కుమ్మింగు, ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల శకం అంతిమ దశకు చేరింది. ఇలా ఏటా మావోయిస్టుల సంఖ్య తగ్గుతున్న కొద్దీ గ్రే హౌండ్స్లో నియామకాలు తగ్గుముఖం పట్టినాయి. అడవుల్లో నక్సలైట్ల కోసం వేట, కుమ్మింగ్ జరిపేందుకు గ్రే హౌండ్స్ కమాండోలకు శిక్షణ ఇచ్చేవారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో జరిగిన అనేక కుమ్మింగ్ ఆపరేషన్లలో రాష్ట్ర గ్రే హౌండ్స్ దళాలు పాల్గొన్నాయి. మావోయిస్టులు పూర్తిగా అంతరించడంతో గ్రే హౌండ్స్ సిబ్బందిని ఇతర విభాగాల్లో వినియోగించేటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు మావోయిస్టులు లేరు కదా, చాలా మంది, వందలాది మంది మావోయిస్టులంతా కూడా చనిపోయారు, వేలాదిగా మావోయిస్టులంతా కూడా లొంగిపోయారు. ఇక ఉన్నటువంటి కేవలం తెలంగాణ నుంచి ఇంకొక 5-6 మాత్రం మిగిలిపోయారు. వాళ్ళ కోసం పెద్దగా కుమ్మింగ్ చేయాల్సినటువంటి అవసరం కూడా, వాళ్ళు కూడా రేపో మాపో లొంగిపోయేటువంటి అవకాశం ఉండడంతో ఇక ఈ కుమ్మింగ్ చేయడం ఈ 650 నుంచి 700 మందితోటి అవసరం లేదుగా. వీళ్ళందరూ కూడా వివిధ డిపార్ట్మెంట్లో చేర్చుకునేందుకు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ప్రయత్నాలు జరుపుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. వీళ్ళంతా కూడా మావోయిస్టుల ఏరివేత అన్నటువంటి కార్యక్రమంలో, ఆపరేషన్ కాగారులో వీళ్ళ యొక్క పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర. వీళ్ళంతా కేవలం ఎదురుకాల్పుల్లో చంపడం అనేది కాదు, మావోయిస్టులతోటి చర్చలు జరిపినటువంటి చరిత్ర కూడా వాళ్ళకే ఉంటుంది. అంటే వాళ్ళు లొంగిపోయేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళని ప్రజాక్షేత్రంలో తీసుకురావడంలో కూడా వాళ్ళ యొక్క పాత్ర అమోఘమైనటువంటి పాత్రే ఉందన్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి ఇక మనం గ్రే హౌండ్స్ పోలీసులు అని చెప్పేసి మనం ఇక రేపు చదవకపోవచ్చేమో, మేబీ అతి కొద్ది రోజులలో మనం గ్రే హౌండ్స్ పోలీసులు ఉన్నారు అని. మొత్తం అంతా వీళ్ళు ల్యాండ్ ఆర్డర్ అండ్ క్రైమ్ సంబంధించినటువంటి వివిధ డిపార్ట్మెంట్లోకి సర్దుబాటు చేసేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా దీని ద్వారా అర్థమవుతా ఉన్నది.